ఒక చెరువు దగ్గర ఒక గుడి ఉందన్నమాట. గుడి పక్కనే ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి మీద బట్టలు ఉతుకుతారు. సో, ఆ బండరాయి దగ్గరికి దేవుడొచ్చి చెప్పాడనమాట. నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. నువ్వు నాకన్నా చాలా బెటర్ అని చెప్పి. దానికి ఆ బండరాయి ఆశ్చర్యపోయింది. ఏం స్వామి ఎందుకలా అంటున్నారు అని అడిగింది. అమాయకంగా, వినయంగా అడిగిందనమాట. ఎందుకలా అడుగుతున్నారు? దానికి ఆయన చెప్పారనమాట నవ్వుతూ. ఏం లేదు, నా భక్తులు యొక్క బట్టలు నువ్వు చాలా శుభ్రంగా ఉతుకుతావు. వాళ్ళ బట్టలకున్న మాలిన్యాన్ని ఎక్కడా కూడా కొంచెం కూడా మిగలకుండా వాళ్ళ బట్టల్ని మల్లెపూల ఉతికి తిరిగిస్తావు. అదే పని నేను చేయలేకపోతున్నాను. వాళ్ళ గుడికి వస్తారు, ఏవేవో కోరికలు కోరతారు, చేసే పాపాలు చేస్తూనే ఉంటారు, కోరే కోరికలు కోరుతూనే ఉంటారు. అయినా సరే వాళ్ళు ఎంతటి భక్తులైనప్పటికీ కూడా నేను వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని, కల్మషాన్ని, కాలుష్యాన్ని పోగొట్టలేకపోతున్నాను. నాతో బేరాలాడతారు. నువ్వు నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తానని చెప్పి. గుడి బయట ఉన్న బిచ్చగాడు 10 రూపాయలు అడిగితే ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాదు. హుండీలో మాత్రం వేలకు వేలేస్తారు. అది కూడా వాళ్ళ ఒక్కోసారి సక్రమంగా సంపాదించినది అయ్యి ఉండదు. అది తీసుకొచ్చి నా హుండీలో పాడేస్తారు. తనకో కష్టం వస్తే నాలాంటి మంచివాడికే ఈ కష్టం రావాలా అనుకుంటారు. పక్కవాడికి కష్టం వస్తే వాడు ఏం పాపం చేశాడో, వాడికి ఎందుకు ఈ కష్టం వచ్చిందో అనుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. అందువల్ల ఏ రకంగా చూసినా నువ్వు నాకన్నా చాలా బెటర్గా ఉన్నావు. నువ్వు రాయివే, నేను రాయినే. కానీ నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు. అందుకే నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది అని చెప్పారనమాట.